వాగిన వాళ్ళకి నమస్కారం. మనం మగపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ వయసు వచ్చిన తర్వాత 20 ఏళ్ళు దాటిన తర్వాత కథ చెప్తున్నా వినండి. 20 ఏళ్ళు దాటిన తర్వాత పూర్వీకుల కాలం నాడు మనిషి బలంగా తిని పిల్లలు బలంగా తిని బలంగా ఉండి ఆ కాలం పుడ్లే ఉన్నాయి తెలుసా. మంచి పాలు, పెరుగు, బెల్లము, నూగులు, కొబ్బెర, మంచి నాటుకోళ్ళు, మంచి పుడ్డు ఉండేది ఆ కాలంలో. మంచి నీళ్ళు, కల్తీలేని నీళ్ళు కల్తీలేని నీళ్ళు ఉన్నాయి కాబట్టి వాగులలో, వంకలలో, బాయిలలో, చెల్మెలలో డైరెక్ట్ ముంచుకొచ్చుకుంటారు కాబట్టి ఆ నీళ్ళల్లో ప్రకృతి ఉన్న చెట్లు మూలికలు మొత్తము అవి పుట్టి అవి కాలి బూడిదేయి ఆ నీళ్ళల్లో బలం వస్తుండేది. ఆ బలం నుండి మొగోళ్ళు పిరికడన్నం తిని నీళ్ళు తాగితేనే యవ్వనం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముసలులకు కూడా వయసులకు కూడా. మనం ఎందుకు కోల్పోతున్నాం అనేది ఒక నిజం చెప్తున్నా. మనము నీళ్ళల్లో రకరకాల ఫిల్టర్ చేసుకొని నీళ్ళు తాగుతున్నాం, దాని నుండి దెబ్బతింటున్నారు. ఆ తర్వాత నిన్న నీళ్ళని అంటున్నారు, బాధపడకండి. పూర్వీకుల కాలంలో నీళ్ళు ఒండి నీళ్ళు తాగినా, వాగుల నీళ్ళు తాగినా, బాయిల నీళ్ళు తాగినా ఇంత ఎలిపాకారము ఒక ముద్ద అన్నం తింటే కూడా వాడు పెన్నం వైపు చూస్తున్నాడు. ఈ కాలంలో రకరకాల మందులు పూసుకున్నా, రకరకాల మందులు తిన్నా పెన్నం వైపు చూసేవాళ్ళు కాదు. అందుకోసం ఈ కడుపులోకి మందులు తింటారో తినరో నాకు తెలియదు, కానీ నేను కొన్ని మూలికలు చెప్తా మీకు ఉపయోగపడేది. ఆ మూలికలు ఏముంటాయంటే, ఇది నీటి తామర అంటారు. నీటి తామర అంటారు. ఇప్పుడు సాబే లేదు. చిన్న కొమ్మ దించి కూడా ఒక కొమ్మ దించి ఒకటి పారేసే అతకపోతుంది. ఈ చెట్టుకి ఇన్ని గుణాలు ఉన్నాయి. అది సంజీవిని లాంటి మూలిక, నీటి తామర అంటారు దీన్ని. తర్వాత ఇది బోడతలం, తెల్ల బోడతలం అంటారు. తర్వాత పచ్చ బోడతలం కూడా ఉంటుంది, పచ్చ బోడతలం. తర్వాత వచ్చేసి ఇది కోడి జుట్ల ఆకు, కోడి జుట్ల ఆకు అంటారు. ఆకు ఇట్లా ఉంటుంది, మన కోడి కదా గడ్డలు 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 వచ్చేది ఇట్లా. ఇవి కాయలు కోడి జుట్ల ఆకు అంటుంది, కోడి జుట్ల ఆకు అంటుంది. ఈ 4 మూలికలు ఏం చేయాలంటే, చక్కని మన బరగొడ్ల ఆవు పాలు కానీ బరగొడ్డు పాలు కానీ పిండుకునేది, ఆ పాలు కాగబెట్టి ఎన్నపూస తీసుకొని, ఎన్నుపూసలు ఉంటే నెయ్యి చేసుకోవాలి. నెయ్యి చేసుకున్నప్పుడు తమలపాకులు వేసుకొని చేసుకుంటాం కదా, ఆ నెయ్యిలో ఈ 4 మూలికలు సమానం తెచ్చుకొని మెత్తగా దంచి రసం తీసుకొని 1 లీటర్ రసానికి 1 కేజీ నెయ్యి వేయాలి. నెయ్యి వేసి మంట మీద ఉడికి 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 ఆ పసరంతా ఆవిరైపోయి ఉత్త నెయ్యి మిలుగుతుంది. ఆ నెయ్యి అనేది చక్కగా మనం నాడి చచ్చిపోయిన వాళ్ళకు, అంగనం మెత్తవన్నోళ్ళకు, అంగనం చిన్నగా ఉన్నోళ్ళకు ఆ ఆయిల్ అప్లై చేసుకుంటూ వస్తే ఒక 3 నెలలు 4 నెలలు 6 నెలలు పడితే నరాలలో బలం వచ్చి అంగనం అనేది 1 ఇంచు లావేతుంది, 1 ఇంచు పెరుగుతుంది. అంతేగాని చాలా పొడుగు పెరుగుతుంది అనేది కాకుండా నాడిలో నరాలలో బలం వచ్చేసి చక్కగా పనిచేస్తుందని మన పూర్వీకులు మా పెద్దలు చేసేది, మా పెద్దలు చూసినది, గ్యారెంటీగా వాడేది. ఇది అబద్ధం కాదు, ఏదో కట్టుకథలుగా చెప్తలేను. ఈ వైద్యం అనేది నాడి చచ్చినోళ్ళు కానీ, అంగనం చిన్నగున్నోళ్ళు కానీ, అంగనం మెత్తగున్నోళ్ళు కానీ, మనం సంభవ శక్తి లేని వాళ్ళు కానీ వాడచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అందుకోసం ఆ చెట్లు చూపించాను, చేసుకున్నది చెప్పాను. ఇది వాడేటప్పుడు కొన్ని మత్తు పదార్థాలు వాడకూడదు. చక్కగా పాలు, పెరుగు, నూగులు, బెల్లం, కొబ్బెర ఇది వాడుకుంటూ కడుపులోకి పాలు తీసుకుంటూ ఈ అంగనం నరాలు బతకడానికి, అంగనం బలాగుండడానికి వైద్యం వాడుకుంటే చాలా పెద్ద పని చేస్తుందని ఈ మగపిల్లలకు. ఎందుకంటే ఆ కాలం మగపిల్లలు మంచి బలంగా ఉండి ఒక గుండెలు ఎత్తనికి కానీ సందలు ఎత్తనికి కానీ అన్నిటికీ బలంగా ఉన్నారు కాబట్టి ఈ కాలం పుడ్డు బాగాలేదో, మనం చేసుకున్న తప్పులు ఉన్నాయో, అందుకోసం మనం ఇటు వేయినాం కాబట్టి ఈ వైద్యం మీకు అందరికి చెట్లు చూపించాను, చేసుకునేది చూపించాను, వాడేది చెప్పాను. రాత్రి పూట పండుకున్నప్పుడు ఒకసారి అప్లై చేసుకోవాలి, రోజుకు ఒకసారి రాత్రి వాడుకోవాలి. ఇది వాడుకునేటప్పుడు చక్కగా అడ్డపంచనో మంచి నిక్కర్నో వేసుకోవాలి. ఈ బట్టలు తొలగించుకోకుండా జాగ్రత్త చేసుకోవాలని మరొకసారి పెద్దలకు, చిన్నలకు, వైద్యులకు, డాక్టర్లకు, ఎందుకంటే మగపిల్లలకు నాడి చావకుండా శాండేట్ కూడా నీకు చెప్తున్నాను. మీకు దొరికితే చేసుకొని వాడుకోండి.
దొరకకపోతే కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది, హైదరాబాద్లో ఒక నెంబర్ ఉంటుంది. వాగిని వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.